హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చిన్న ఫ్రాక్ అనేది కుడుతున్నాను. ఎవరికో కాదండి, మా పాపకి అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి నేను చూపించే వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో కుట్టుకునే విధంగా ప్రతి చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు చెప్తాను దీంట్లో అనమాట. చాలా అసలు సాగదీయకోకుండా చాలా సింపుల్గా అనేవి దీంట్లో మీకు చూపిస్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా చెప్తారు చాలా బాగా చూపించారు అక్క అని. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి కొంగు అనమాట. కొంగులో ఎంత మిగిలింది మీకు చూపిస్తాను చూడండి. నేను ఎలుపు వచ్చేసి ఎంత తీసుకున్నానంటే గోల్ వచ్చేసి ఇది 30 ఉందన్నమాట. మీకు కావాలంటే 30 కానీ ఎంత ఎలుపు ఉంటే అంత తీసుకోండి. నేను వచ్చేసి మీకు చూపిస్తున్నాను కొలతలు. మీరు ఏవైనా తీసుకుంటానంటే తీసుకోండి. ఎలుపు వచ్చేసి 30, ఇలా జంప్ వచ్చేసి 22 అనమాట. కుట్లలోకి వెళ్తే మనకి 21 వస్తుంది అనుకోండి. లెంత్ వచ్చేసి 22, ఎలుపు వచ్చేసి 30 అనమాట. పైన ఏమైనా కొంచెం క్రాస్గా అటు ఇటు కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను కింద మనం ఫ్రాక్కి కుచ్చు పెడతాం కదా నడుము దగ్గర, దానికోసం కట్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనం లైనింగ్ అనేది కట్ చేస్తాను. ఇది వచ్చేసి నాకు ఇంట్లో ఉండే రెగ్యులర్ పీసులు ఉన్నాయన్నమాట, అవే యూజ్ చేస్తున్నానండి. ఏది కనిపించదు, మందం ఉంది కదా పైన కనిపించదని ఇదే వాడుతున్నాను అనమాట. మీరు కూడా ఇంట్లో ఉంటే ఏదైనా యూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట, మీ చాయిస్. నేను మా పాపకే కాబట్టి నేను ఇంట్లో ఉండే వాటితోనే అడ్జస్ట్ చేసి కుడుతున్నాను అనమాట. మీకు ఇలా అనిపిస్తే మీరు ఇలా విధంగా చేసుకోండి. లైనింగ్ వచ్చేసి మనకి పైదానికన్నా కొంచెం ఎలుపు ఎక్కువ ఉంటుందని కొంచెం కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేసాం కదా, దీన్ని సపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనము పైన జాయిన్ చేస్తాం కదా, దాన్ని మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి పైన బాడీ పార్ట్ కోసం నేను మా పాప నడుము సైజ్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. నేను వచ్చేసి 14 ఇంచులు నడుము సైజ్ అనేది తీసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. మీ పాప నడుము సైజుని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 పీసులు కట్ చేసాం కదా, ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ట్రై చేయండి. నేను వీడియో అనేది ఫాస్ట్ చేయలేదు, స్లోగానే చూపిస్తున్నాను, మిస్ కాకుండా చూడండి. లెంత్ వచ్చేసి పాపకి నేను వచ్చేసి 9 ఇంచులు పెడుతున్నాను అనమాట. అది మీ ఇష్టం, మీ పాప హైట్ని బట్టి మీరు కూడా పెట్టేసుకోండి. మా పాప హైట్ వచ్చేసి 9 ఇంచులు సరిపోతుంది అనమాట. 1 ఇంచు ఎక్కువ తీసుకున్న 10 ఇంచులు, ఎందుకంటే కుట్లలోకి అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ వచ్చేసి మా పాపకి నేను వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. 2.5 నెక్ అనేది తీసేసుకోండి. 2 ఇంచులు నెక్ తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ ఫ్రంట్ కింద వచ్చేసి 3.5 అంటే ఇంకా సరిపోతుంది అనమాట. 3.5 అనేది తీసేసుకోండి పాపకి. మా పాప వచ్చేసి ఇప్పుడు 4 ఇయర్స్ అనమాట. కొంచెం 4 ఇయర్స్ పాపకి నేను మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ కూడా. మీ పాప నేను చూపించే కటింగ్స్ 4-5 ఇయర్స్ పాప వరకు సరిపోతుంది అనమాట. భుజం వచ్చేసి 2.5 పెట్టేసుకుంటున్నాను. కుట్లలోకి పోయేసరికి 2 ఇంచులు సరిపోతుంది. సంఖ్య వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోండి, పాపకి సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 5-5.5, 6. చిన్న పాప కదా, 4 ఇయర్స్ పాప, 4 అయితే సరిపోతుంది సంఖ్య. నేను చూపిస్తున్నాను చూడండి, అలా రౌండ్ షేప్ గీసేసుకోండి, అంతే. మనం బాడీ పార్ట్కి వచ్చేసి నెక్ సంఖ్య ఈ 2 గీసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్, అస్సలు చాలా అంటే చాలా సింపుల్. నేను చూపిస్తున్నాను చూడండి. నేను వచ్చేసి పాపకి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. 2 కట్ చేసారు మీరు, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క నెక్ అని కట్ చేసుకోండి. నేను వచ్చేసి పై పీస్ వచ్చేసి స్టార్ నెక్ కట్ చేశాను. బ్యాక్ వచ్చేసి పలక నెక్ అనేది కట్ చేస్తున్నాను. బాగా చూడండి మీరు, అలా 2 కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేశాను కదా, చూపిస్తున్నాను చూడండి. నేను అది వచ్చేసి బ్యాక్, స్టార్ నెక్ కట్ చేశాను కదా, అది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి వీటికి మనము లైనింగ్ అనేది కట్ చేసుకుందాము. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇంట్లో ఉండే వాటితోనే యూజ్ చేస్తాను మా పాపకి. ఇవి వచ్చేసి ఇట్లా యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ పీస్లు. మనం బాడీ పార్ట్ కోసం సరిపోతుందో లేదో ఒకసారి పైన చెక్ చేసుకొని లైనింగ్ అనేది కట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇలా 2 మడతలుగా పెట్టేసుకొని లైనింగ్ లెంత్ చూసుకొని ఎలుపు చూసుకొని కట్ చేస్తున్నాను అనమాట. నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకొని బాడీ పార్ట్ కోసం. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్కి లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం. ఇలాగే కట్ చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలంటే హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ మనము పాపకు వచ్చేసి నేను బఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. నేను వచ్చి హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను అనమాట, చిన్న పాపే కదా.
పాప లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. పఫ్ హ్యాండ్స్ కాబట్టి తీసుకుంటున్నాను ఎక్కువ. ఇప్పుడు వచ్చేసి 2 పీసులు అనమాట అవి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఓ 2 ఇంచులు గుర్తు పెట్టేసుకోండి. ఎందుకంటే పఫ్ కోసం అనమాట. అక్కడ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం పఫ్ హ్యాండ్స్ కోసం షేప్ ఎలా తీసుకుంటామో ఆ విధంగా కొంచెం షేప్ తీసేసుకొని అలా కొంచెం కిందికి క్రాస్గా రానివ్వండి అంతే. ఇప్పుడు వచ్చేసి పఫ్ హ్యాండ్స్ కోసం చెప్పాను కదా, కింద అనేది అంచు వేద్దామని నేను అనుకున్నాను. ఈ కొంచెం అంచు మిగిలిందనమాట, పట్టీలాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్కి పట్టీ అనేది కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి ఇంతే. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇప్పుడు కటింగ్ అనేది పూర్తిగా చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు మనం ఏమేమి కట్ చేస్తామో ఒకసారి చూసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనం చెప్పాను కదా కుచ్చు పెట్టడానికి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అన్నీ సపరేట్గా ఒక్కో చోట పెట్టేసుకొని కన్ఫ్యూజ్ కాకోకుండా ఇప్పుడు మనము ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కుట్టేసుకుందాము. హ్యాండ్స్ అనేది అన్నీ కన్ఫ్యూజ్ కాకుండా ఒక పక్కన సపరేట్గా పెట్టేసుకొని మనం ఏమేమి కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ 2 లైనింగ్లు కట్ చేసాం కదా, యాదానికి అది సపరేట్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఎలా అంటే రివర్స్లో పెట్టేసుకొని తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసేటప్పుడు మాత్రం మనం బాడీ పార్ట్ అని రివర్స్లో పెట్టుకొని తిప్పేసుకొని, మళ్ళీ చెప్తున్నాను మీకు, కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పాలంటే చాలా కష్టం. రివర్స్లో పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నానో పాదం పైకెత్తి మూలల దగ్గర అనేది కుట్టేసుకోవాలన్నమాట. స్టార్ నెక్ కాబట్టి అలాగే వచ్చామంటే మనకి నెక్ అనేది మూలలు తిరగదు. మూలల దగ్గర మాత్రం పాదం కొంచెం ఎత్తి మళ్ళీ క్రాస్గా రానిస్తే కనుక తిరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉండే లైనింగ్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నాం. దీనికి మనము నేను చెప్పాను కదా ఫ్రాక్ అని, దీనికి డిజైన్ పెట్టుకోవడం అంత బాగుండదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి కలంకారీ మోడల్ టైప్లో వచ్చిందనమాట, బొమ్మలు. మనం డిజైన్ ఏం పెట్టినా కనిపించదు. అందుకే నేను నార్మల్గానే కుట్టేస్తున్నాను. ఇలా వచ్చేసి తిప్పేసుకున్న తర్వాత పైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది ఒక కుట్టు వేసేసుకోండి. అలాగా నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఖచ్చితంగా కుట్టేసుకోండి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి స్టార్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని మనం పైన ఉండే బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే మనం జాయిన్ చేసుకున్నప్పుడు 2 కింద కుచ్చు పెడతాం కదా, కదలుకోకుండా సేమ్ ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోండి చూసుకొని, 2 భుజాల దగ్గర సమానంగా పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంటే అటు ఇటు కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ తిప్పేసుకున్నాం కదా, సేమ్ బ్యాక్ పార్ట్ కూడా రివర్స్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను పాప వచ్చేసి 4 ఇయర్స్ అని చెప్పాను కదా, మనం పాపకి ఎప్పుడైనా గౌన్ ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది పడతారు పిల్లలు, టైట్గా అంటే ఎక్కించుకోలేరు. అందువల్ల నేను బ్యాక్ వచ్చేసి ఉక్స్ పెడదామని పలక నెక్ పెట్టాం కదా మనము, అందులో మధ్యలో వచ్చేసి కొంచెం కట్ చేసుకోండి. ఒక 2-3 ఇంచెస్ కొంచెం ఓ బెత్తడ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇట్లా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కుట్టేసుకోండి. అలా కుట్టేసుకొని మనం తిప్పేసుకుంటే అలా చిన్న ఉక్స్ పెట్టేసుకుందాం అనుకోండి, పిల్లలకి ఎక్కించడానికైనా కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కించుకోవడానికి డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడరు అనమాట. మనం టైట్గా కుట్టేసి ఎక్కించుకోమంటే పిల్లలు ఏడుస్తారండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా కుట్టేసుకొని మూల దగ్గర చిన్న డాట్ అట్లా క్వశ్చన్ ఉంటుంది కదా, కొంచెం లోపలికి పోనివ్వండి, తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం తిప్పేసుకొని పై కుట్టు అనేది వేసేసుకుందాం. మామూలుగా అయితే జిప్స్ పెట్టుకోవచ్చండి. జిప్స్ అంటే ఫెయిల్ అవుతాయి, మనము డైలీకి యూజ్ చేసేవి రోజు వేస్తాం కాబట్టి, రోజు లేకపోయినా వేస్తామనుకోండి అవి ఫెయిల్ అవుతాయి అన్నమాట జిప్స్. మనం జిప్స్ ఫెయిల్ అయితే పొద్దాకులు వేయలేము కదండి. ఇవైతే ఉక్స్ అయితే ఛానల్ మన పిల్లలు ఎన్నాళ్ళు వేసుకుంటే అన్నాళ్ళు బాడెక్కొస్తుంది అనమాట. అందువల్ల నేను ఎక్కువగా ఉక్స్ అనేది యూజ్ చేస్తాను మా పాపకి. తిప్పేసుకొని పై కుట్టు అనేది కుట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా, మనం లైనింగ్ పై పార్ట్ జాయిన్ చేసుకోవాలని, సేమ్ బ్యాక్ని కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు 2 మడతలు పెట్టుకొని సేమ్ దానిలాగే ఏమైనా లైనింగ్ ఎక్స్ట్రా ఉందో లేదో చూసుకొని మళ్ళీ కట్ చేసుకుందాం. సేమ్ ఇలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ బ్యాక్ 2 కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చి భుజాలు అనేది భుజాలు కుట్టేసుకుందాం. రివర్స్లో పెట్టేసుకొని భుజాలు జాయిన్ చేసేసుకోండి. అలా రావాలి. మనం జాయిన్ చేస్తే ఇప్పుడు ఒక బాడీ పార్ట్ మీద రివర్స్లో ఇంకొకటి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనం ఇలా కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కుట్లన్నవి లోపలికి వెళ్ళిపోయి
మనము పైకి వస్తుంది అన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి రివర్స్లో పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. అలా వస్తుంది. చూసారా మనకు నెక్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. బ్యాక్ పలక నెక్, ఫ్రంట్ స్టార్ నెక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది కుట్టేసుకుందాం. నేను బఫ్ హ్యాండ్స్ కోసం కట్ చేశాను కదా, ఇప్పుడు నేను హ్యాండ్స్కు లైనింగ్ అనేది జాయిన్ చేస్తాను. చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీకు నేనైతే జాయిన్ చేయను, మీకోసమని జాయిన్ చేసి చూపిస్తున్నాను. నేను అలాగే కుట్టేస్తాను అనమాట. ఫస్ట్ లైనింగ్ రెండు కదిలించుకోకుండా జాయిన్ చేసుకోండి. పక్కకు జరుపుకోకుండా ఉంటుంది అనమాట. జాయిన్ చేసుకుంటే కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉండే లైనింగ్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బఫ్ ఎంతవరకు పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. నేను పైన 2 ఇంచెస్ పెట్టాను కదా, అలాగే సేమ్ కింది గీసేసుకోండి. సేమ్ ఆ లెవెల్లోనే ఆ కొంచెం కుచ్చు పెట్టేసుకోండి. ఒక 4-5 కుచ్చులు పెట్టేసుకోండి అంతే. ఇంకా సేమ్ రివర్స్లోనే మనము ఎంతవరకు తీసామో డీప్ అనేది అలాగే రివర్స్లో పెట్టేసుకోండి. మనం కింద కుచ్చు పెట్టాము కదా, దానికి రివర్స్లో పైన పెట్టాలన్నమాట. అలా కొంచెం పెట్టుకుంటూ రండి అంతే. ఇప్పుడు మనకి చిన్న బుగ్గ అనేది వచ్చింది కదా, కింద వచ్చేసి పట్టీ అనేది జాయిన్ చేసుకుందాం. మనము పట్టీకి కూడా మనం లైనింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను లైనింగ్ చూడండి, మనము బుగ్గ పెట్టాం కదా, దాని కింద పెడుతున్నాను అనమాట. బాగా గమనించండి. ఇప్పుడు అంచు వచ్చేసి మనం పైన రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకొని సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా జాయిన్ చేసుకోండి. మీకు నెక్స్ట్ తర్వాత అర్థమవుతుంది నేను ఇలా కుడుతున్నాను అని. రెండు జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మనము రెండు ఇలా తిప్పేసుకుంటే అప్పుడు ఒక పైకుట్టు వేసేసుకోండి. మనకు వచ్చేసి పీస్ లేవుకోకుండా ఉంటుందన్నమాట. కింద చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా, కొంచెం కట్ చేసుకోండి. కింద కూడా లైనింగ్ కొంచెం మర్చి పైది కూడా మర్చి ఒక కుట్టు వేసేసుకోండి. పీస్ లేదు మనకి. కుట్టుకుంటే మనం పీస్ లేకుండా కుట్టుకోవడం వల్ల చాలా మేలండి. పిల్లలకు కూడా లోపలకు వెళ్ళిపోతున్నాయి కదా, కుచ్చుకోవన్నమాట ఏమైనా పీసెస్. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా అక్కడెక్కడ కనిపిస్తుంది కదా, చూసుకొని కొంచెం సేప్ తీసేసుకొని కొంచెం కట్ చేసుకోండి. సేమ్ ఇంత బాగా వచ్చిందో కదా బఫ్ హ్యాండ్స్ పాపకి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ అనేది కూడా కుట్టేసుకోండి. సేమ్ ఈ విధంగానే. ఇప్పుడు వచ్చేసి నేను 2 హ్యాండ్స్ కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ అనేది హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం భుజాలు జాయిన్ చేసాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్కు బఫ్ పెట్టాం కదా, దాని మధ్యలో పట్టుకొని భుజానికి మధ్యలో పట్టుకొని ఇంకా ఈ ఇవతల రివర్స్లో నుంచి ఇట్లా చూసుకుంటూ రండి. ఎంతవరకు వస్తే అంతవరకు అక్కడి నుంచి కుట్టుకుంటూ రండి. మనం ఒక వారం నుంచి కుట్టుకుంటూ వచ్చామనుకోండి, మన హ్యాండ్స్ బఫ్ అనేది సైడ్కి పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. మనం మధ్యలో నుంచి కొలుచుకుంటూ వచ్చి కుట్టుకున్నామంటే మనకి పఫ్ అనేది భుజాల దగ్గరే పడుతుంది కరెక్ట్గా. ఇలా కుట్టేసుకోండి. ఇంకొక స్టిచ్ అనేది చేసేసుకోండి. 2 కుట్లు వేసుకుంటే ఎప్పటికైనా మనకి పీస్ లేవదు, కుట్లు అనేవి జారిపోమంట. ఒకటి జారిపోయినా ఇంకోటి ఉందని బాగుంటుంది. ఇట్లా వేసేసుకోండి. ఇంతేనండి. సేమ్ ఇలాగే పఫ్ ఎంత బాగా వచ్చిందో కదా, ఇలాగే ఇంకో హ్యాండ్ అనేది కూడా కుట్టేసుకోండి. సేమ్ ఈ విధంగానే ఇటు సైడ్ కూడా కుట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను 2 హ్యాండ్స్ అనేది కుట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి మన ప్లాను కింద నడుము దగ్గర మనం కుచ్చు పెట్టి జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం లైనింగ్ 2 సేమ్ కట్ చేసాం కదా, మనం అంచు కింద పడేలా చూసుకొని పైన చూసుకొని ఉల్టా సీదా కూడా పెట్టుకొని మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. మనం కుట్లలోకి 3 ఇంచెస్ వదిలేసుకొని మనం జాయిన్ చేస్తాం కదా, అట్లా ఇటు నుంచి వచ్చేసి కుచ్చు అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం అక్కడ సైడ్ కుట్లలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ కుచ్చు పెట్టకూడదు. ఓ 3 ఇంచెస్ వదిలేసుకోండి. మిగతా మాత్రం లైనింగ్ 2 మనం సమానంగా కట్ చేసుకున్నాం కదా, 2 ఒకటేసారి కుచ్చు అనేది పెట్టేసుకోండి. చూసుకొని ఎగస్ట్రా ఏమన్నా ఉందా లేదా, పై క్లాత్ ఎగస్ట్రా ఉంటే కొంచెం పై క్లాత్ కుచ్చు పెట్టేసుకోండి. అలా చూసుకొని 2 ఒకటేసారి కుచ్చు పెట్టడం కానీ అలా చేసుకొని కుచ్చు అనేది పెట్టేసుకోండి. మీరు నడుము సైజ్ వచ్చే వరకు కుచ్చు పెట్టుకోండి. ఇప్పుడు మనకు నడుము సైజ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం కుచ్చు పెట్టాం కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ హెచ్చులు తగ్గులో కుచ్చు అనేది వేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి నాకు సమానంగా వచ్చింది కుచ్చు పెట్టాను కదా, అందువల్ల ఇప్పుడు నేను జాయింట్ అనేది చేసేసుకుంటాను.
ఇలా జాయిన్ చేసేసుకోండి. తర్వాత కొంచెం ఏమైనా పీసులు ఎగస్ట్రా ఉంటే కొంచెం అలా కట్ చేసుకోండి. మన గుట్లలో వదిలిన క్లాత్ కూడా సమానంగా ఉంటే చూడడానికి గౌన్ అనేది అందంగా ఉంటుంది. ఇంకో స్టిచ్ వేసేసుకోండి వారికి పీసులు ఇవ్వకోకుండా. ఓకే, ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసాం కదా, చాలా నీట్గా కనిపిస్తుంది కదా మనం కుచ్చు పెట్టేది. ఇప్పుడు ఇటు సైడ్ మనం కుచ్చు పెట్టాం కదా, సేమ్ ఇటు సైడ్ మాత్రం అలాగే సేమ్ లైనింగ్ రెండు పెట్టేసుకొని కుచ్చు పెట్టుకొని జాయింట్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి 2 సైడ్స్ జాయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీ పాప ఆల్తి డ్రెస్ ఉంటుంది కదా, ఆల్తి డ్రెస్సు చేతులు నడుము అనేది కొలుచుకోండి. నేను మా పాప నడుము సైజు మీకు చెప్పాను కదా 14 ఇంచులని, 14 ఇంచులు తీసుకున్నాను. అంటే కుట్లలతో సహా 14 ఇంచులు తీసుకున్నాను. కానీ పాప నడుము సైజు నేను మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు వచ్చేసి చూపిస్తానులేండి. మామూలుగా అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ హ్యాండ్ కా నుంచి కుట్టేసుకుంటూ రండి. ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మనం నడుము దగ్గర బొందెలు కట్టుకోవడానికండి. ఇప్పుడు మనము జాయిన్ చేసాం కదా బాడీ పార్ట్ కింద కుచ్చు పాయింట్ అక్కడ పెట్టేసుకొని ఇట్లా సైడ్ కుట్లు అనేది రావాలండి. మనం కుట్లలో వదిలిన క్లాత్ పైకే ఉండాలన్నమాట. అలా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రండి. నేను ఇప్పుడు అవతల 2 ఇంచెస్ కుట్లలోకి వదిలాను కదా ఆల్రెడీ, అందువల్ల నేను అందాజుగా వేసేసుకుంటున్నాను. మీరు మాత్రం నడుము సైజ్ ఎంత ఉంటే అంత కొలుచుకొని వేసేసుకోండి. మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు మాత్రం మీకు చిన్న విషయం చెప్తానండి. మనం సపరేట్గా కుట్టుకోవాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మనం లైనింగ్ సపరేటు, మనం పైపి సపరేట్ కుట్టుకోవడం వల్ల చాలా మేలు. ఎందుకంటే మనం ఒక్కోసారి లైనింగ్ తక్కువ తీసుకోవచ్చు, గోలు పై పీస్ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల. ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్నాను చూడండి. నేను లైనింగ్ అనేది సపరేట్ చేసి లోపల పార్ట్ అనేది సపరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మన లోపల దానికి కూడా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ఊరికి జాయిన్ చేసుకున్నాం అనుకోండి అయినా పీసులు వేస్తుంది ఇలాంటి క్లాత్లు. అలా కాకుండా నేను 2 మడతలుగా పెట్టేసి పీసులు వేసుకోకుండా మనము శారీస్కి అంచులు కుడతాం కదా, ఆ టైప్లో 2 పట్టుకొని కుడుతున్నాను అనమాట. ఒక కుట్టు వేసినా చాలా ఇలా కుట్టుకుంటే, ఎందుకంటే పీస్ లేవదు మనకి ఛానల్ బాడీకి వస్తుంది అనమాట. చూసారా, ఆ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక కుట్టు అనేది కూడా వేసేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ జాయింట్లు వేసాం కదా, సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే సైడ్ జాయింట్లు అనేది వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి గౌన్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి గౌన్ స్టిచ్చింగ్ కానీ అన్నీ కానీ. ఇప్పుడు వచ్చేసి మనకి గౌన్ అనేది రెడీ అయిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత బాగా అనిపిస్తుందో కుచ్చు అనేది, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హ్యాండ్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా కూర్చున్నాయో కదా. ఇది వచ్చేసి మా పాపకి వేసి నేను వచ్చేసి పిక్ అనేది కూడా పెడతాను. చాలా బాగా వచ్చిందండి, సూపర్ వచ్చింది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.